మనము కడుపులో పడ్డప్పటి నుంచి అమ్మని జాగ్రత్త జాగ్రత్త అని చెప్తారు కానీ అదే అమ్మని జాగ్రత్తగా చూసుకునే నాన్నని జాగ్రత్త అని ఎవ్వరు చెప్పరు కదా. అమ్మ నైట్ మొత్తం పిల్లలతోని మెలకువతో ఉంటది, అలసిపోతుంది అని చెప్తారు కానీ ఆ అమ్మతోని నాన్న కూడా తోడుగా ఉండడు అని ఎవ్వరు చెప్పరు కదా. అమ్మ అన్నం తినంగా పిల్లలు ఏడుస్తారు అని అంటారు కానీ ఆ పిల్లల్ని ఏడవకుండా ఎత్తుకొని చూసుకుని అమ్మని అన్నం తినేలాగా నాన్న చేస్తాడు అని నాన్న పేరైతే ఎవ్వరు చెప్పరు కదా. అమ్మ అన్నం తినిపేయడానికి గంటలు గంటలు ఓపిక వేసుకుని తినిపిస్తుంది అని అంటారు కానీ ఆ అన్నము ఇంట్లోకి రావడానికి నాన్న కష్టాన్ని అయితే ఎవ్వరు చెప్పరు కదా. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పిల్లల్ని చూసుకొని అమ్మ సాయంత్రం అయితే అలసిపోతుంది కానీ నాన్న ఆఫీస్ కి వచ్చినాక కూడా పిల్లలతోనే ఆడుకుంటాడు, అలసట అనేది లేకుండా నాన్న చూసుకుంటాడు. కానీ ఇక్కడ కూడా నాన్న పేరు ఎవ్వరు చెప్పరు కదా. మనము ఏదైనా చిన్నదైనా పెద్దదైనా తప్పు చేసినప్పుడు అమ్మకు తెలిస్తే ఖచ్చితంగా నాన్నకి చెప్తుంది కానీ అదే నాన్నకి ఫస్ట్ తెలిస్తే అసలు అమ్మకు కూడా చెప్పకుండా తన మనసులోనే దాచుకుంటాడు. ఎందుకంటే అమ్మ ముందు కూడా మనల్ని చులకన కాకుండా చూసుకుంటాడు కదా. ఇట్లాంటి నాన్న గురించి చెప్పాలంటే మన లైఫ్ లా మస్తు ఉంటాయి. ముట్టి కిందికి 3 నెలలు రాని నాకే మా నాన్న గురించి ఇంత తెలుసు అంటే మీకెంత తెలుసో కమెంట్ చేయండి. ఐ లవ్ యూ నాన్న అని కమెంట్ చేయండి.